రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదుతో కేసు నమోదైంది. కవితపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతో తనపై దాడి జరిగిందని మల్లన్న ఫిర్యాదు చేశారు. కవిత అనుచరులు తన ఆఫీస్ పైన తనపైన కూడా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 మంది మారణాయుధాలతో దాడి చేశారని మల్లన్న ఆరోపించారు. తన గన్మ్యాన్ పై దాడి చేసి తుపాకీని బలవంతంగా లాక్కొని చంపడానికి ప్రయత్నించారని చెప్పారు. తనను గన్మ్యాన్ కాపాడారన్నారు. బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని తీన్మార్ మల్లన్న కోరారు. ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదుతో కేసు రికార్డ్ చేశారు. కవితపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతోనే తనపై దాడి జరిగిందని మల్లన్న ఫిర్యాదు చేశారు. కవిత అనుచరులు తన ఆఫీస్ పైన తనపైన దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 మంది మారణాయుధాలతో దాడి చేశారని మల్లన్న ఆరోపించారు. తన గన్మ్యాన్ పై దాడి చేసి తుపాకీని బలవంతంగా లాక్కొని చంపడానికి ప్రయత్నించారంటూ కూడా మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను ఆ గన్మ్యానే కాపాడారన్నారు. బీసీ ఉద్యమ నాయకులను రక్షించాలంటూ కూడా తీన్మార్ మల్లన్న కోరారు. మనకి సెకండ్ విజువల్లో కనిపిస్తోంది. కవిత కూడా తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ చేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కోరారు. మీరు నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ విధంగా యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా మండల్ చైర్మన్ కూడా డైరెక్ట్గా వెళ్ళి కలిసినటువంటి సందర్భం మనం చూసాం.